హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్లిస్ఫుల్ బ్లెండ్స్ వ్లాగ్స్. ఈరోజు నేను తోటకూర టమాటా కర్రీ ప్రిపేర్ చేయబోతున్నానండి. చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఆకుకూరలలో నాకు తోటకూర, పొనగంటి కూర అండ్ పిండి కూర అంటే చాలా ఇష్టం అండి. ఇక తోటకూరలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? ఎక్కువ శాతంగా ఐరన్, ప్రోటీన్, కాల్షియం ఉంటుంది అండ్ అట్లాగే కెరటిన్ కూడా ఉంటుందన్నమాట. ఏ ఆకుకూరలు తిన్నా హెల్త్‌కి చాలా మంచిది. అందుకే మీ మీల్స్‌లో ఆకుకూరలు ఇంక్లూడ్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. అలాగే నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ ముందుగానే 2 ఉల్లిపాయలు సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ అలాగే 6 పచ్చిమిరపకాయలు కూడా చాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత పావు టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని, జీలకర్ర కొంచెం చిటపటమనేదాకా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ మనం కట్ చేసి పెట్టుకున్నవి కూడా వేసుకొని కొంచెం కాస్త ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి కొంచెం ట్రాన్స్పరెంట్గా మారుతాయి. అలా కలర్ మారే వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఏ ఆకుకూర అయినా సరే సిమ్లో చేసుకుంటే టేస్ట్ చాలా బాగా కుదురుతుందండి. ఇలా చూడండి. ఇప్పుడు మనం దీంట్లోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది ఆయిల్లో ఫ్రై అయితేనే రుచి తెలుస్తుంది. ఇప్పుడు మనం దీంట్లోకి 6 ఎల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని, పావు టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకొని, పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని, ఇందాక మనం తరిగి పెట్టుకున్నాం కదా, మట్టి ఏం లేకుండా నీట్గా వాటర్లో కడుక్కొని సన్నగా కట్ చేసుకొని ఇలా స్ట్రైనర్లో వేసుకున్నాను. ఇలా స్ట్రైనర్లో వేసుకోవడం వల్ల మనకి వాటర్ అనేవి దిగిపోయి ఆకుకూరలో ఎక్కువ వాటర్ రావన్నమాట. అప్పుడు ఉడికేటప్పుడు కూడా చాలా తొందరగా ఉడుకుతుంది అండ్ టేస్టీగా కూడా అవుతుంది. ఆకుకూర మొత్తం ఇలా ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక మూత పెట్టేసి అసలు 2 నిమిషాలు కదిలేయకుండా వదిలేయాలండి. ఆ తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. మనం ఇలా కలుపుతుంటేనే క్వాంటిటీ అనేది తగ్గుతూ వస్తుంది. ఏ ఆకుకూర అయినా క్వాంటిటీ చేసేటప్పుడు ఎక్కువ అనిపిస్తుంది, కర్రీ అయిన తర్వాత తక్కువ అవుతుంది కదా. చూడండి, కలుపుతుంటేనే క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. అందుకే ఫస్ట్ ఏం కదిలేయకుండా ఫస్ట్ లిడ్ పెట్టుకోవాలి. తోటకూరని ఆయిల్లోనే ఒక 10 నిమిషాల పాటు సిమ్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఆకుకూర అనేది బాగా ఫ్రై అయితేనే ఆ పచ్చివాసన అనేది తెలియకుండా కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అలా మంచిగా ఫ్రై అయిన దాంట్లోకి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. నేను 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను, 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఉప్పు కారం కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఉప్పు కారం అనేది ఆకుకూరకి పడితే టేస్ట్ అనేది బాగా వస్తుంది. మూత పెట్టి మరో 5 నిమిషాలు సిమ్లోనే ఫ్రై చేసుకుంటున్నానండి. అలా ఫ్రై అయిన దాంట్లోకి ఇప్పుడు నేను 3 టమాటాలు సన్నగా కట్ చేసుకున్నవి కూడా వేసుకుంటున్నాను. ఈ టమాటాలు కూడా మంచిగా ఉడకాలన్నమాట. మెత్తగా ఉడికితేనే కర్రీ అనేది టేస్టీగా అవుతుంది. అలా తోలు ఊడేదాకా మెత్తగా ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ మనకి ఇంకో 10 మినిట్స్ పడుతుందన్నమాట. మూత పెట్టేసి ఇప్పుడు దీన్ని ఇలా వదిలేద్దాం. ఇప్పుడు లాస్ట్లో ఉడికిన తర్వాత మీకు నచ్చితే ఆప్షనల్ అండి, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పౌడర్ వేసుకోవచ్చు. వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నేను ధనియాల పొడి ఏం వేసుకోవట్లేదు. అంతే అండి, మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఎంతో హెల్దీ అయిన ఈ తోటకూర కర్రీ మీరు కూడా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్ ద్వారా నాకు షేర్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూనే ఉంటాయి.